కువైట్ లో ఫుడ్ డెలివరీ కంపెనీలోకి పనిచేయడానికి వస్తే మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అక్కడ కనపడుతున్న బ్రదర్ ఆర్డర్ తీసుకొని వచ్చి 20 నిమిషాలు అయింది. ఇప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చారు ఆర్డర్ తీసుకోవడానికి. కొందరు కువైట్ వాళ్ళు అయితే మనం ఇంటి దగ్గరికి ఆర్డర్ తీసుకొని వచ్చి 20 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం ఫోన్ కూడా ఎత్తి రిప్లై ఇవ్వరు. ఒకేసారి 2-3 ఆర్డర్లు తీసుకొని వస్తారు. ఒక ఇంటి దగ్గర ఇంత టైం పడితే గన మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళి ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలో మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వచ్చే వరకు మనం కువైట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే గన కుక్కల్లాగా కావిలు కాయాల్సి ఉంటది. అతను ఆర్డర్ ఇచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో బ్రదర్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు. ఇతను వచ్చి అర్ధ గంట అయిపోయింది ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇంతవరకు బయటకు కూడా రాలేదు. కువైట్ కి తల్బాత్ కంపెనీలో పనిచేయడానికి వస్తే మన లైఫ్ ఎలా ఉంటుందో మీరు కూడా చూశారు కదా. ఇంకా నేను కూడా మేడం తీసుకొని కువైట్ సిటీకి అయితే వచ్చేసాను. నేను వచ్చిన ఏరియాలో అల్నాసర్ షాపింగ్ మాల్ అయితే కనపడింది. గుడ్డలు ఏమన్నా ఆఫర్లు పెట్టారేమో అనేసి ఒక రౌండ్ అయితే వేసేసాను షాపింగ్ మాల్ అంతా. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు చూశాను. చాలా బాగున్నాయి ఈ బొమ్మలు అయితే కన్నా. మా పిల్లలు అయితే గుర్తొచ్చారు నాకైతే ఈ బొమ్మలు చాలా బాగా నచ్చేసాయి. చిన్నవిగా బుజ్జిగా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే గన. లాస్ట్ కు 3 టీ షర్ట్లు తీసుకొని బిల్లు కట్టేసి కౌంటర్ లో ఇంటికి అయితే వచ్చేసాను. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి.